కొండాపూర్ మండలం న్యూ మల్కాపూర్ గ్రామం శేషాద్రి నగర్ కాలనీలో ఆషాఢమాసం సందర్భంగా కాలనీ అధ్యక్షులు కోట నాగభూషణం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బోనాల ఊరేగింపు మహోత్సవం, తొట్టెల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పులు, డీజే పాటలతో కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు పెద్ద ఎత్తున బోనాలు తీసుకువచ్చి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించారు. కోట నాగభూషణం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బోనాల ఊరేగింపు ఘనంగా నిర్వహిస్తున్నామని శేషాద్రి నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. కళాకారుల విన్యాసాలు, జోగినీల బోనం నృత్యాలను తిలకించేందుకు కాలనీలో ఉన్న మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో అధ్యక్షులు కోట నాగభూషణంతో పాటు ప్రధాన కార్యదర్శి కాటపల్లి గోపాల్, కోశాధికారి శ్యామరావు, ఉపాధ్యక్షులు అశోక్ రమేష్తో మరియు ఇతర సభ్యులు, గ్రామంలో ఉన్న పుర ప్రముఖులు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
నా పేరు కోట నాగభూషణం, శేషాద్రినగర్ కాలనీ, మల్కాపూర్ కాలనీ ప్రెసిడెంట్. నేను గత 20 సంవత్సరాల నుంచి అమ్మవారి భక్తుని 20 సంవత్సరాల నుంచి చేస్తాను. గత సంవత్సరం ఎల్లమ్మ పోషమ్మ గుడి కట్టించాను. పోయిన సంవత్సరం నుంచి ఇదే విధంగా బోనాలు గ్రాండ్గా చేస్తున్నాను. ఇంట్లో అమ్మవారు మా ఓన్ దేవత, మా ఇంట్లోనే ఉంటుంది ఆమె. ఆషాఢ మాసం సందర్భంగా అందరి ప్రజలు పాడి పంటలంతా సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బోనాల పండుగ శుభాకాంక్షలు అందరికీ. కాలనీలో ఉన్న అందరూ బాగుండాలనేసి బోనాల పండుగ శుభాకాంక్షలు. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. శేషాద్రి నగర్ మల్కాపూర్ బోనాలు స్టార్ట్ చేసిండు. ప్రెసిడెంట్ మా నాగభూషణం అని మా అన్నగారే. భారీ ఎత్తున లాస్ట్ టైం కూడా సంగారెడ్డి లెవెల్లో మొత్తంలో చేసింది నాగభూషణం గారే. మొత్తం ఈ నాట్యాలు పోతురాజులంతా రకరకాల రాష్ట్రాలు చూసినోళ్ళే, బ్యాండ్లు కానీ వేషాలు వేసినోళ్ళు కానీ పోతురాజు. అయితే ఈ సంవత్సరం ఇంకా కొంచెం అడ్వాన్స్గా కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేసినాం. ఎందుకంటే ఈ సంవత్సరం అన్న ప్రెసిడెంట్ అయ్యాడు, కాలనీ ప్రెసిడెంట్ అయ్యాడు. శేషాద్రి నగర్ అసోసియేషన్ అని పెట్టుకొని కాలనీ ప్రెసిడెంట్ అయినందుకు ఇంకా కొంచెం భారీ ఎత్తున చేయడం జరిగింది. సో పబ్లిక్ కూడా బాగానే వస్తుంది. అంచెలంచెలుగా సంవత్సరం కొద్ది డెవలప్ చేసుకుంటూ వస్తడం జరుగుతుంది. ఓన్ ఫండ్స్ ఆయన సొంతంగా ఖర్చు పెట్టి చేస్తున్నారు ప్రోగ్రామ్ని. ఆర్గనైజర్ని మలక్పేట్ మహాకాళీ జాతర ఉత్సవ సమితి ప్రెసిడెంట్ని. సో నా ఇల్లు ఇక్కడనే ఉంది. సో ఇలా నేను ఎప్పుడైతే ఇల్లు కట్టినా అన్న అప్పుడు నా హెల్ప్ తీసుకొని ఇద్దరం కలిసి చేయడం జరుగుతుంది. ఖర్చు మాత్రం మొత్తం అన్న పెట్టుకుంటుంది. ఇంత భారీ ఎత్తున ఒక్కడే చేయడం అనేది ఒక గ్రేట్. ఆర్గనైజర్లు వాళ్ళ ప్రెసిడెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. పైన ఉండాలని మంచిగా వానలు పడాలి. వానలు లేవంటారు కానీ అమ్మవారికి ఇంత బోనాలు చేస్తున్నాం కాబట్టి అమ్మవారి దయ చూసి వానలు కురిపిస్తుంది వరకు.